నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ నియోజకవర్గాలతో పాటుగా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రధాన కొడాలి అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ అచ్చంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కొందరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ సందర్భంగా 12 లక్షల వరకు పేద మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమని, తెలంగాణ పురోగతి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల వల్ల తెలంగాణకు న్యాయం చేకూర్చే విధంగా 1.5 లక్షల కోట్ల వడ్డీ లేని రుణ పథకాలకు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం 10,000 కోట్లు మరియు ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు, గ్రామీణ సడక్ యోజనకు 1,600 కోట్లు, ఆసరా పింఛన్లకు 9,632 కోట్లు, అదేవిధంగా తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్ల కోసం 19.794 కోట్లు మరియు గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణానికి 32,426 కోట్లు. కేంద్ర బడ్జెట్ వలన ఎన్నో అదనపు ప్రయోజనాలు తెలంగాణకు లభించాయని వారి సందర్భంగా తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా బీజేపీ జిందాబాద్, బీజేపీ 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 మాతాకి పేద మధ్యతరగతి యువత ఉద్యోగ రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ఈ దేశ బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు కల్పించినటువంటి మన ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన దేశ ఆర్థిక మంత్రివర్గం నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా పాలాభిషేక కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చేసినటువంటి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులకు, బీజేపీఎం నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వనిధి అనే ఒక ద్వారా రోడ్డు పైన వ్యాపారాలు చేసుకున్నటువంటి చిన్న వ్యాపారస్తులకు కూడా ఎంతో ఉపయోగం ఉంది. అది బడ్జెట్లో అవకాశం కల్పించారు. అదేవిధంగా 2004 సంవత్సరంలో ₹1,00,000 పన్ను మినహాయింపున్నటువంటి దాన్ని ఈరోజు 2025 సంవత్సరంలో 12 లక్షల వరకు తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా 2027 సంవత్సరానికల్లా చూస్తే అమెరికా, చైనా తర్వాత ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ఉండేది భారతదేశం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మనము నరేంద్ర మోడీ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకంలో పాల్గొంటున్నాము. నిజంగా మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ పేదవాళ్లకు, రైతులకు, చిరు వ్యాపారాలు చేసుకొని వారికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వాళ్లకు లబ్ధి చేకూరేలా ఎన్నో పథకాలు ఉన్నాయి. కాకపోతే మన రాష్ట్రంలో కొన్ని కుటిలమైన ప్రభుత్వాలు ఉండి మనం దాన్ని తీసుకోలేకపోతున్నాం. ఆ పథకాలు ఇక్కడ మన దగ్గర ఇంప్లిమెంట్ కాలేకపోతున్నాయి. కాబట్టి రానున్న రోజులలో మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో మన జెండాని ఎగరవేసి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మనం పేదలకు అందే విధంగా మనం ముందుకు కదలాలి. ఇంకా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు
సూటిగా ఎలా అంటే ఇప్పుడు మనకు వస్తున్న రేషన్ బియ్యం కావచ్చు, తర్వాత రైతులకు పడే పిఎం కిసాన్ కావచ్చు, ఇలాంటివి నేరుగా వచ్చేటివి మనకు చెందుతున్నాయి. కానీ కొన్ని పథకాలు, కొన్ని ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు, అవి మనకు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు మనకు దాన్ని అందకుండా చేస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో రాష్ట్రంలో, జిల్లాలలో, మన ప్రాంతంలో మన రాష్ట్ర వ్యాప్తంగా మన జెండాను ఎగరవేసుకోవాలి. కాబట్టి